అమరావతి మీద అప్పటికి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ తరఫున సాక్షి మీడియా ఏడుపు కథనాలు రాస్తూ ఉంటారు. ఏడుపు కథనాలు మాత్రమే రాస్తే పర్వాలేదు, అబద్ధాలు రాస్తారు. తాజాగా 2 అబద్ధాలని ఎట్లా ప్రచారం చేయడానికి ప్రయత్నించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఈ 2 బిల్డింగ్స్కి కూడా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేశారు. అసెంబ్లీనేమో ఎల్ఎన్టీకి, హైకోర్టు భవనాన్నేమో ఎన్సీసీకి ఇచ్చారు. ఈ 2 మంచి కంపెనీలే అందరికీ తెలుసు. అయినా కూడా చాలా ఎక్కువ రేటు పెట్టి ఇచ్చారు, కమిషన్ల దండుకొని ఇచ్చారు, ఇట్లాంటివేవో రాశారు. సరే, అది పక్కన పెట్టండి, అవి ఎప్పుడూ ఉండే ఆరోపణలే. కాస్ట్ కూడా చాలా ఎస్కలేట్ చేసి చాలా ఎక్కువ చేసే రేటు వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి రాశారు. ఎల్ఎన్టీకి అసెంబ్లీ బిల్డింగ్ కట్టడానికి 617 కోట్ల రూపాయలకి ఆ టెండర్ని ఫైనలైజ్ చేశారు. అదేవిధంగా హైకోర్టు బిల్డింగ్ కట్టడానికి ఎన్సీసీ కంపెనీకి 786 కోట్ల రూపాయలకి టెండర్ ఇచ్చారు. ఇవి చాలా ఎక్కువ అని చెప్పి చాలా స్టోరీలు వండారు. ఎంత ఎక్కువ ఏంటి ఒకసారి చూద్దామని పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టారు. ఈ ప్యాలెస్కి ఎంత అయింది అంటే 450 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఎంత విస్తీర్ణంలో కట్టారు అంటే 1,45,000 ఎస్ఎఫ్టీ, 1,45,000 ఎస్ఎఫ్టీకి 450 కోట్ల రూపాయలు అయింది. యాక్చువల్గా ఇటువంటి బిల్డింగ్లు కట్టడానికి తక్కువ ఖర్చు కావాలి, ఎందుకంటే ఇందులో ఉండేది ముఖ్యమంత్రి గారు, ఆయన భార్య కదా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య భారతి గారు ఉండటం కోసం కట్టారు అది. కాబట్టి దాని అవసరాలు పరిమితంగా ఉంటాయి. కొన్ని వందల మంది అక్కడ ఏమి ఉండరు. 100 మంది ఉద్యోగులు కనుక పనిచేస్తే బోల్డ్ని ఫెసిలిటీస్ కల్పించాలి. సో ఆ రకంగా చూసినప్పుడు రిషికొండలో 1,45,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణానికి 450 కోట్ల రూపాయలు అయింది అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీకి ఎంత అయింది, హైకోర్టుకి ఎంత అయింది ఈ టెండర్ల ప్రకారం? ఎల్ఎన్టీకి అసెంబ్లీ భవనం కట్టడానికి 617 కోట్ల రూపాయలకి ఫైనలైజ్ చేశారు. ఎంత విస్తీర్ణంలో కట్టాలి? 11 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో కట్టాలి. సో 11 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అసెంబ్లీ కట్టడానికి అయ్యే ఖర్చు 617 కోట్లు. రిషికొండలోనేమో 1,45,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం అని చెప్పాను. అంటే రిషికొండ కంటే అసెంబ్లీ భవనం యొక్క విస్తీర్ణం 7 టైమ్స్ మోర్, 7 రెట్లు ఎక్కువ అన్నమాట. 7 రెట్లు ఎక్కువ కనుక ఖర్చు కూడా అదే స్థాయిలో వేస్తే ఇంకా ఎక్కువ వేయాలి. నేను ఇంతకుముందే చెప్పాను, అసెంబ్లీలో బోల్డంతమంది స్టాఫ్ ఉంటారు, ఎమ్మెల్యేల కోసం బోల్డన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఇక్కడే ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య కోసమే కదా కట్టింది. అయినా కూడా రెండింటికి ఒకే రకమైన ఫెసిలిటీస్ అనుకుంటే కూడా విస్తీర్ణం 7 రెట్లు ఎక్కువ కాబట్టి ఆ ప్రకారం ఖర్చు 3,150 కోట్లు అవ్వాలి అసెంబ్లీకి. ఒకవేళ రిషికొండ ప్యాలెస్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అయిందో లెక్కేసుకొని అదే గనక అసెంబ్లీ బిల్డింగ్ కూడా వర్తింపజేస్తే, విస్తీర్ణాన్ని కనుక కంపేర్ చేస్తే ఇక్కడేమో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం, అసెంబ్లీ ఏమో 11 లక్షల అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణం. 3,150 కోట్లు కావాలి, కానీ యాక్చువల్గా 617 కోట్లే అవుతుంది అక్కడ. అదేవిధంగా హైకోర్టుకి 786 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్నారు? 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్నారు. అంటే రిషికొండ ప్యాలెస్తో పోలిస్తే 13 రెట్లు ఎక్కువ అన్నమాట దాని విస్తీర్ణం. ఆ ప్రకారం మరి అదే నిష్పత్తిలో కనుక ఖర్చు చేయాలంటే, అంటే రిషికొండ ప్యాలెస్కి ఎంత అయిందో దాన్ని బట్టి, దానికి 450 కోట్ల రూపాయలు అయింది కాబట్టి 1,45,000 చదరపు అడుగులకి, ఇక్కడ హైకోర్టు విస్తీర్ణం 13 రెట్లు దానికంటే ఎక్కువ కాబట్టి 6,200 కోట్ల రూపాయలు కావాలి. అక్షరాల 6,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ లెక్క ప్రకారం అయితే. కానీ యాక్చువల్గా పే చేస్తుందంతా 786 కోట్లు. సో ఏ రకంగా చూసినా రిషికొండ ప్యాలెస్తో కంపేర్ చేస్తే, దానికైనా ఖర్చుతో కంపేర్ చేస్తే 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు అవసరమైన అసెంబ్లీ అలాగే హైకోర్టు, ఈ రెండింటికి అయిన ఖర్చు చాలా తక్కువ. దీంతోపాటే మరో కథనం పదే రాస్తుంటారు. అదేంటంటే, అమరావతి వరదలకు మునిగిపోతోంది, మునిగిపోకుండా ఉండటానికి బోల్డంత ఖర్చు పెడుతున్నారు, ఇదంతా ప్రజాధనం వృధా అని. ఇవాళ ఒక స్టోరీ రాశారు దీని మీద. వరద రాజధానిలో ప్రజాధనం వృధా అనేది హెడ్లైన్. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు అమరావతిలో వరద ముంపు నివారణ చర్యలు అని చెప్పి
వీళ్ళు బోల్డంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 2,750 కోట్ల రూపాయలు వరద నివారణ కోసం ఖర్చు పెడుతున్నారు. ఫ్లడ్ మిటిగేషన్ మెజర్స్ అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఎక్సెస్ రెయిన్స్ వస్తే మునిగిపోతుంది. చెన్నై ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మునిగిపోతుంది. బెంగళూరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా మునిగిపోతుంది. ముంబై సంగతి చెప్పనక్కర్లా, కథలు కథలుగా రాస్తారు వర్షాకాలంలో ముంబై ఎట్లా మునిగిపోతుందో. ఢిల్లీ పరిస్థితి అదే. కాబట్టి దేశంలో అన్ని ప్రధాన నగరాలు వరదకి వల్నరబుల్. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కట్టబోయేటువంటి రాజధాని అమరావతి వరద వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండటానికి ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దానికి కూడా వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు ఇన్నిసార్లు దీని గురించి మాట్లాడతారు. ఫ్లడ్ మిటిగేషన్ మెజర్స్ అనేవి నగరం కట్టడానికి ముందే తీసుకునేటువంటి అవకాశం అమరావతికి వచ్చింది, వేరే వాటికి లేదు. హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతూనే ఉంటారు ఫ్లడ్ మిటిగేషన్ కోసం, అయినా అది కాదు. ఈ మధ్యకాలంలో హైడ్రాని మొదలుపెట్టింది ఎందుకు రేవంత్ రెడ్డి గారు? వర్షాకాలంలో హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ మునిగిపోతోంది, ఎందుకంటే ఆక్రమణలు ఎక్కువైనాయి, ఇక్కడ ఫ్లడ్ మిటిగేషన్కి అవకాశం లేకుండా పోయింది అని. అట్లాంటిది అమరావతిలో భవిష్యత్తులో అక్కడ ఉండే వాళ్ళకి ఎవరైనా రాజధాని అంటే అందరూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి అది మునిగిపోకుండా ఉండటానికి ఫ్లడ్ మిటిగేషన్ చర్యలు తీసుకుంటే దానిని వృధా ఖర్చు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పదే పదే ప్రయత్నిస్తూ ఉంటుంది. 2,700 కోట్ల రూపాయలు ఏ మూలకి ప్రభుత్వంలో పర్మనెంట్గా శాశ్వతంగా వరద అనేది రాకుండా చూడడానికి ప్రపంచ బ్యాంకు సలహా మేరకే చక్కటి గ్రావిటీ కెనాల్స్ రిజర్వాయర్స్ కడుతున్నారు. ఎంత వర్షం వచ్చినా సరే అమరావతి మునగదు. ఎంత వర్షం వచ్చినా అమరావతి మునగదు అంటే బహుశా నేను అనుకుంటాను వైఎస్ఆర్సీపీకి చాలా కడుపు మంటగా ఉంది. అది మునగాలని వాళ్ళు నిద్రలేని రాత్రి ఎన్నో గడిపారు కదా, అయినా మునగలేదు అమరావతి. కనీసం భవిష్యత్తులో అన్న మురుగుతుందేమో అంటే వీళ్ళు ఫ్లడ్ మిటిగేషన్ చర్యలు చాలా పకడ్బందీగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో దేశంలో ఎన్ని వర్షాలు వచ్చినా సరే వరద ముంపునికి గురి కానిటువంటి నగరంగా అమరావతి నిలబడుతుంది. అయితే 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు, ప్రజాధనం వృధా అని చెప్పి వీళ్ళు గొంతు చించుకుంటున్నారు చాలా రోజుల నుంచి. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం చేయకుండా అన్నీ ఆపేయడం వల్ల ఇవాళ దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు మొదటి ఫేజ్కే అదనంగా ఖర్చు పడుతుంది. ఆనాడు కనుక ప్లాన్ ప్రకారం 2022, 23 నాటికి ఫస్ట్ ఫేజ్ కనుక పూర్తి చేసి ఉంటే, గతంలో టెండర్లు ఇచ్చారు, ఆ టెండర్ రేట్ల ప్రకారం పూర్తి అయ్యాయి పనులన్నీ. అంటే 40,000 కోట్ల రూపాయలకి పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఎందుకంటే అప్పట్లో ఈ మొత్తం టెండర్లని 40,000 కోట్లకి ఇచ్చారు. ఈయన అన్నీ ఆపేశాడు, స్క్రాప్ చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లను పిలిచి మళ్ళీ ఇచ్చారు పనులందరికీ. ఇవే ఎల్ఎన్టీ, ఎన్సీసీ, షాపూర్జీ, పల్లంజీ ఇట్లాంటి సంస్థలే కదా అన్నీ. ఇప్పుడు ఎంతకి ఇచ్చారు? 60,000 కోట్లు అంటున్నారు. అంటే 20,000 కోట్ల రూపాయలు పెరిగిందనమాట అప్పటికి ఇప్పటికి. ఇది 2015-16 నుంచి 2025 నాటికి అంత పెరిగింది. ఈ అదనపు భారం రాష్ట్ర ప్రజల మీద పడటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన వైఖరి, ఆయన పాలసీ, ఆయన మొండి పట్టుదల, ఆయన స్వార్థం, ఆయన రాజకీయం, అంతే కదా. 20,000 కోట్ల రూపాయలని కళ్ళ ముందు అట్లా వృధా చేశాడు ఆయన. 2,700 కోట్ల రూపాయలను పెట్టి అమరావతిలో ఫ్లడ్ మిటిగేషన్ మెజర్స్ తీసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆ నగరం మునక్కుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటే ప్రజాధనం వృధా 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 అని చెప్పి ఒకటే ముత్తుకుంటూ ఉంటారు, కథనాలు రాసి 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 రాసి. కానీ వైఎస్ఆర్సీపీ ఎన్ని శాపాలు పెట్టినా చివరికి అమరావతి నిర్మాణం మాత్రం పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది.